సో వెల్కమ్ వ్యూయర్స్, వెల్కమ్. ఇంత సేల్స్ ఉన్నారు. సో మరి నేను కూడా ఫోన్ వచ్చి కొంచెం కట్ అయినాను. సో నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? సో ఎనీథింగ్ ఎల్స్ వాట్ యు వాంట్? టైం కూడా చాలా అయింది. సో ఇప్పుడు ఇంతసేపు సేల్సే ఉందా? అయినా గ్రేట్. సో నా వాయిస్ క్లియర్ ఉందా సార్? ఓకే, కొండ శివలింగ ప్రసాద్ సార్, వెల్కమ్ సార్. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? వెల్కమ్ సార్, కొండ శివలింగ ప్రసాద్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. క్లియర్ సార్. గుడ్ మార్నింగ్ క్లియర్ సార్. క్లియర్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. సో వెల్కమ్ మై డియర్ పార్ట్నర్స్. వాటి వాంట్ ఏంటి ఈరోజు విషయాలు? సో మీ వ్యాలెట్లు అన్ని ఓపెన్ చేసి చేసుకున్నారా? నిజంగా మీ వ్యాలెట్లో సీడ్ వ్యాల్యూ నుంచి కట్ అయిందా, లేకపోతే కొంతమంది అయినా? సో మీ మీ యొక్క మీ టీమ్స్ కూడా మీ దగ్గర ఉండి ఉంటాయి, మేబీ వాళ్ళే కూడా కట్ అయి ఉంటాయి నాకు తెలిసి, ఆల్మోస్ట్. సో అందరిది కట్ అయింది కనుక మనకి ఇప్పటి వరకు అయితే మరి దాని గురించి ఏంటనేది నిన్న రోజున అయితే మాట్లాడడం జరిగింది, చెప్పడం జరిగింది. బట్ మనకు ఇంకా 25th యా 30 తర్వాత కానీ మనకు ఇది మనకి ఏంటనేది తెలియదు. సిస్టమ్ నుంచి నోటిఫికేషన్ రావాలి, వస్తే కానీ మనకు తెలుస్తుంది వై అనేది, ఎందుకు అనేది. సో కొద్దిగా మరి స్క్రీన్ షేర్ చేసి ఎడ్లు బడ్డీ చేద్దామా అని నేను అనుకుంటున్నాను. 1 minute. సో ఇంకో మొబైల్కి వెళ్ళి చేయలేదు అనుకుంటా. ఈ మొబైల్లో మరి వస్తుందా తెలీదు, చూద్దాం. స్క్రీన్ షేర్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్. ఓకే, స్క్రీన్ షేర్ స్టార్ట్ నౌ. ఓకే, ట్రస్ట్ వ్యాలెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఓకే సార్, క్లియర్గా ఉంది, అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇక్కడ ఏ వ్యాలెట్? ఓకే, చూద్దాం. ఇది ఏ వ్యాలెట్ ఓపెన్ ఉంది? ఒక వ్యాలెట్ ఓపెన్ ఉంది, చూద్దాం ఇందులో ఏమైనా ఉందా లేదా అనేది. టోకెన్ స్టేకింగ్ .io. staking.io. Okay, connected wallet. BNB Smart Chain connecting. Okay, token farming. Yes, continue farming wallet. Okay, in the only 44, no problem. So already ఓకే, డిపిస్ మొత్తం బయటకు వచ్చినట్టున్నాయి. రివార్డ్ స్టేట్కి వెళ్దాం ఒకసారి. సో కనెక్టివ్ వ్యాలెట్ 600 ఉన్నాయి. రీడింగ్ రివార్డ్లు ఏమున్నాయి? ఓ 232 ఉన్నాయి. సో ఒక పని చేద్దాం, రోజు $4.50 వస్తుంది. ఓకే, ఎనీవే దేని ఉందో లేదో చూడలేము. ఎనీవే అయినా కూడా అదర్ వ్యాలెట్కి ఫార్మింగ్ చేసడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఫార్మింగ్ ఎడ్ల బొడ్డు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం, బెటర్ కదా. వన్ మినిట్ సార్, ఏ నెంబర్ చేద్దాం అనేది చూద్దాం.
144 1449547 ఓకే. 200 చేద్దాం. సబ్మిట్. పిఎన్బి ఉందో లేదో కూడా నేను చూడలేదు. ఓకే, ఇక్కడ చెప్తుంది. ఓకే, బిఎన్బి ఉంది. లేకపోతే ఇన్సఫిషియెంట్ సంథింగ్ వస్తాయి కదా మనకి. ఓకే, నాకు తెలిసి ఇక ఊరికి మనం నిలబెట్టుకునే వాళ్ళు చేసినది బెటర్ కదా. మీ సజెషన్ ఏంటి సార్? మీరు పార్ట్నర్స్ చెప్పండి. మనం ఇక్కడ అలా వాటి ఊరికి నిలబెట్టేవాళ్ళు కదా. అది ఎట్లా బయటకు రావాలంటే 100 మీటర్లు బయటకు 100 మీటర్లు ఒక యూఎస్డి బయటకు రావాలంటే ఇన్ని రోజులు అవుతుంది. సో దానికంటే నన్ను అడిగితే ఇక్కడ బట్టి ఊరికి నిలబెట్టుకునే వాళ్ళుగా చేసినది బెటర్ అని చెప్పి నా ఐడియా అని నేను అనుకుంటాను. సో మీ సజెషన్ ఏంటి సార్ చెప్పండి, మిగతా వాళ్ళు మరి మీరేమంటారు? ఇదే కరెక్ట్ అంటారా? లేకపోతే నాకైతే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నిలబెట్టుకుంటే అలా నిలబడితే అది అలాగే ఉండిపోతుంది తప్ప, సో బయటకు తీసినా కూడా నాకైతే అనిపిస్తలేదు 2 to 3 months లోపల వెరీ హై అయిపోతుంది అని. అట్లా కూడా నాకు అనిపించలేదు. సో అందుకని నాకు అనిపిస్తే అప్పుడప్పుడు ఎందుకు మనం నిలబెట్టడం అని నాకు అనిపిస్తుంది అనమాట. అట్లా ఇంకా ప్రీవియస్ మెడల్ ఇక్కడ 3770 అక్కడ 600 చూపించినట్టు అయింది. అదే అర్థం కాలేదు నాకు. ఇక్కడ లోపల నేను ఇందాక కనెక్టెడ్ వ్యాలెట్లో 600 చూసినాను. ఓకే, అది వదిలేసింది. తర్వాత మనము నెక్స్ట్ చూద్దాం. ఎట్లబడి ఆఫర్ పూర్తి చేద్దాం, చేసిన తర్వాత చూద్దాం. ఇక్కడ బిఎన్బి తక్కువ 1.20. ఓకే, 800 అయితే సరిపోతుంది. మరి ఎంత ఉందో చూద్దాం ఒకసారి. ఆల్ డిలీట్ హిస్టరీ డిలీట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా టోకెన్ స్టేకింగ్. సో స్క్రీన్ షేర్ ఆగిపోతే కనుక నేను ఈరోజు ఒకటే డివైస్లో ఉన్నాను. సో నాకు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆగిపోయినా లేకపోతే నా వాయిస్ రాకపోతే పర్సనల్గా వాట్సాప్లో పెట్టండి. ఏమైతుందంటే ఈ వాయిస్ రానప్పుడు మీరు చెప్పినా కూడా నాకు అర్థం కాదు కదా ఇక్కడ కూడా అట్లా. ఓకే, కనెక్టెడ్ క్లియర్గా ఉంది సార్ ఇప్పుడు ప్రజెంట్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నేను ఎందుకంటే ఒక డివైస్లో ఉన్నా కూడా ఒక్కోసారి ఇది నాకు చెప్తుంది బంద్ అయిపోయింది అని. బట్ ఒక్కోసారి అలా అనుకోకుండా సడన్లీ బంద్ అయిపోయింది అనుకోండి, నాకు ఇక్కడ స్క్రీన్ షేర్ అయిపోయింది అనుకోండి, ఒకసారి చెప్తుంది ఫోను స్క్రీన్ షేర్ అయిపోయింది అని. అట్లా చెప్తే పర్వాలేదు. బట్ నేను 2 డివైస్లో ఉన్నా అనుకో, 2 మొబైల్లో ఉన్నా అనుకో, నాకు తెలిసిపోతుంది వెంటనే. సో ఇక్కడ కూడా ఓన్లీ సీడ్ వాల్యూ 50 ఉన్నాయి కనుక ఇది కూడా పర్వాలేదు. ఇలాంటివన్నీ మనకు అదర్ వ్యాలెట్ చేసుకోవడానికి ఇచ్చే అవకాశం ఉంది సార్ ఇక్కడ. అంటే మల్టీ వ్యాలెట్లు ఉంటే కనుక ఏమవుతుందంటే 105 కావాలి కదా. సో దీనికి పంపించుకొని చేసుకునే అవకాశం ఇవ్వబోతున్నట్టు కొద్దిగా అంత తెలిసింది. బట్ అది వచ్చేంత వరకు మనం ఎందుకులే మాట్లాడుకోవడం కానీ. సో ఎనీవే, ఇక్కడ మనం రివార్డ్ స్టేటస్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ 77 ఉన్నాయి కనుక సరిపోవు. బట్ రీసెంట్లీగా మనం చేసాము. ఓకే, 14th తారీఖు చేసాము. అంటే ఈరోజు 16 కదా, ఈరోజు 15. నేనే చేసాము సార్ ఇది. నేనే చేసాం, కరెక్ట్. అందుకే ఇక్కడ లేవు. సో ఎనివే దీనికి మనము ఇంకొక 200 చేయాల్సి వస్తుంది. ఐడి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కాపీ. బట్ లింక్ కాపీ అయింది, లింక్ కాదు మనకు కావాల్సింది. ఓకే, కాపీ. ఓకే, సో కొంతమంది ఏ కాయిన్ పడితే అది తక్కువ రేట్లో ఉన్నది కదా అని చెప్పేసి బై చేసుకుంటున్నారు. దయచేసి అలా చేయకండి. ఎందుకంటే మనకు ఎట్లుంటుందంటే అది లిస్టెడ్ కాలేదనుకోండి,
తక్కువ పేమెంట్కే ఎక్కువ వస్తున్నాయన్న ఆశతో మీరు కొనుక్కుంటారు. బట్ కొన్ని ఏంటంటే సార్, లిస్టెడ్ అవ్వాలంటే కొన్ని ఏళ్ళు పట్టుద్ది. అప్పటి వరకు మనం దాన్ని కూడా మర్చిపోతాం, అవుద్దు కాదు అనే ఆలోచనలోకి వెళ్ళిపోతాము. బట్ ఏం ఫైదా చెప్పండి, డబ్బులు వేస్టే కదా. అలా వేస్ట్ చేసుకునే బదులుగా కొనుక్కోకపోవడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా క్రిప్టోస్ వస్తున్నాయి సార్. ఒక చిన్న సంస్థ, ఒక చిన్న కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సో మనం కూడా క్రిప్టో అనేది ఒకటి స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నారు. క్రిప్టో స్టార్ట్ చేయడం మన పేరు మీద కూడా మనం తయారు చేయొచ్చు సార్. మనం తీసుకెళ్ళి సిఎంసీలోనో లేకపోతే అక్కడిక్కడ మనం పెట్టచ్చు. మన పేరు మీద కూడా తయారు చేసి మనం కూడా పెట్టచ్చు సార్. బట్ అన్ని సక్సెస్ అవుతాయని చెప్పేసి అనుకోవద్దు. ఈరోజు ఒకసారి నాకు ఒకటి అడగడం జరిగింది, సార్ ఇది ఇంత ఉంది, ఏ విధంగా దీన్ని, ఇక్కడ చూడండి 1700 ఉంది. ఓకే, సో నో ప్రాబ్లం. ఇది 12 తారీఖున మనం 100 చేసాము. ఓకే, ఇదే యాడ్ చేసాం కదా. ఇప్పుడు చేయండి, దగ్గర బియ్యం తక్కువ ఉంది కనుక కొద్దిగా వెనక చేస్తాను. ఇప్పుడు మనం ఎర్లీ చేయాలని ఆలోచనతో ఉన్నాను. ఎర్లీ చేయాలన్నా కూడా బిఎన్బి కావాలి. ఓకే, తీసుకుందాం. ఫస్ట్ ఇది చేసేద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు ఐడి కాపీ చేసుకున్నాం కదా మనం. సో సార్ దగ్గర 1943 ఉన్నాయి కదా. ఓకే, సో రెడీమ్ ఫార్మింగ్ సబ్మిట్. సో ఇందాక మనం ఐడి కాపీ చేసుకున్నాము, అది పేస్ట్ చేయాలి. 88645937 ఇదేనా, ఇదే ఉంటుంది లేదు. ఓకే, 200 సబ్మిట్. ఓకే ఇదేం తగ్గట్లేదు కనుక సేమ్ కొట్టేద్దాం. ఓకే, సో ఇందులో బిఎన్బి ఇందాక చూసాం మనం 2 పాయింట్ సంథింగ్ మాత్రమే ఉంది. బట్ ఇందులో నుంచి వెళ్ళే మెయిన్ ఐడి కూడా చేయాలా. బట్ ఆ మెయిన్ ఐడి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. అక్కడ 200 ఉండాలంటే దాన్నే చేసేద్దాం. ఎందుకంటే మొత్తము ఈరోజు 200తో ఎర్లీబర్డ్ ఆఫర్కి ఎలిజిబుల్ అయ్యేదామన్న ఆలోచనతో ఈ ఐడికి చేయడం జరుగుతుంది. ఇది నేను అన్నది. ఓకే, దీంట్లో బిఎన్బి ఎంత ఉంది సార్? నథింగ్ బిఎన్బి. ఓకే, సో అలాంటప్పుడు ఏం చేయాలా, ఫస్ట్ ఓపెన్ చేసి చూద్దామా, లేదు. ఓకే, బిఎన్బి పంపిద్దాం. రిసీవ్ అడ్రస్ కాపీ. సో ఇప్పుడు బిఎన్బి వెతకాలి ఏడుంది అనేది. సో ఇక్కడ బిఎన్బి ఎంత ఉంది సార్? ఓన్లీ 2%, 2 ఉంది. సో దెన్ మనం ఏం చేద్దాం ఇక్కడ. ఓకే, ఇక్కడ 106 యూఎస్డీలు కూడా ఉన్నాయి కదా. సో ఈ 106 యూఎస్డీలను బిఎన్బిగా మార్చుదాం. రైట్, పాన్ కేక్. ఓకే, పాన్ కేక్ల కంటే కాయిన్ బేస్లో మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పి తెలిసింది. ఇట్లా యూజ్ చేయండి సార్, మీరు యూజ్ చేసి చూడండి. నేను కూడా వీలైతే రేపు కాయిన్ బేస్లో చేద్దాం. ఎవరైనా కాయిన్ బేస్ డౌన్లోడ్ చేసుకుని ఉన్నారా సార్? కాయిన్ బేస్ కాయిన్. ఓకే, సో ఇక్కడ ఎన్ని యూఎస్డీలు చేద్దాం ఇప్పుడు. ప్రెసెంట్ ఒక 30 యూఎస్డీని బిఎస్డీగా మార్చుదాం, మనం బిఎన్బిగా మార్చుదాం. సారీ, పీవీసీ కొట్టడానికి కింద బిఎన్బి. ఓకే, డన్ బిఎన్బి. ఓకే, ఒకసారి రిఫ్రెష్ చేయాలి దీన్ని. ఓకే, చూసారా మారిపోయింది. రైట్, సో ప్రజెంట్ వాల్యూ 584 ఉంది డాలర్లు బిఎన్బి అనేది చూపిస్తుంది మనకి ఇక్కడ. ఓకే, స్వాప్, ఎస్, కన్ఫర్మ్ స్వాప్. ప్రైస్ చేంజ్ అయింది సార్ మనం చేసేటప్పుడు, అందుకని చెప్పేసి ఒక్కోసారి ఇలా డిలే అవుతుంది. ఓకే, కన్ఫర్మ్. తగ్గచ్చు పెరగచ్చు చెప్పలేము అనమాట. అట్లా చేస్తున్న సమయంలో ఎప్పుడైతే మారుతుందో ఆ విధంగా మనకు యాక్సెప్ట్ చేయమంటుంది. మళ్ళీ కన్ఫర్మ్.
ట్రాన్సాక్షన్ సబ్మిటెడ్ అంటే $30 మనం ఇప్పుడు స్క్రీన్ షాట్ అయిపోయింది. స్క్రీన్ షాట్ అయిపోయింది కదా సార్? అయిపోయింది సార్, అయిపోయింది. ఆగింది సార్. ఇప్పుడే కదా సార్? ఇప్పుడే ఆగింది కదా? జస్ట్ ఇప్పుడే ఆగిందండి. ఓకే ఓకే రైట్. సో నేను మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, సో $30 మనము మార్చుకున్నాము బిఎన్బిగా. ఓకే, $30 మనం ఇప్పుడు బిఎన్బిగా మార్చాం. సార్ రాజేష్ సార్, అది స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. అవునా? ఒక్క నిమిషం. చూస్తున్నాను, ఒక్క నిమిషం. మిస్ అయిపోయింది, అది చెప్పింది ఇందాక అది. ఓకే సార్, ఓకే సార్, ఓకే. అప్పుడు ఆగింది సార్ స్క్రీన్ షేర్? ఆనంద్ సార్, ఆనంద్ సార్. వస్తుంది సార్ ఇప్పుడు. మళ్ళా సార్ పోయింది చెప్పండి, సార్, స్క్రీన్ షేర్ ఆన్ అయిందా? మళ్ళా పోయింది సార్ ఇప్పుడు. ఓకే, మళ్ళీ ఒక్క నిమిషం. మళ్ళీ పోయిందా సార్? పోయింది సార్, పోయింది. అవును సార్. ఓకే ఓకే, సో మళ్ళీ చూస్తాను నేను. ఈరోజు సపోర్ట్ చేయట్లేదు. నిన్న 1 hour అయినా కూడా మనకి స్క్రీన్ షేర్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు చూస్తాను, మళ్ళీ ఇంకో మొబైల్కి వెళ్ళి చూస్తాను. వన్ మినిట్ సార్, ఇంకో మొబైల్కి కనెక్ట్ అవుతున్నాను. One minute. ఓకే సార్, ఓకే సార్, అవుతుంది సార్. అవుతుంది సార్ ఇప్పుడు. ఓకే, చూద్దాం ఇందులో కూడా మనం ఎంతసేపు సపోర్ట్ అవుతుంది అనేది. వేరే మొబైల్కి వెళ్ళి వచ్చాను అనమాట ఇప్పుడు. ఎనీవే, ఓకే, బిఎన్బి పంపించాము, వచ్చిందా మరి? ఓకే, ఇందులో కాదు, పంపించలేదు మనం ఇంకా. బిఎన్బి ఓకే, రిసీవ్ అడ్రస్ కాపీ. సెండ్, పేస్ట్. సో ఒక $10 పంపించిద్దాం. కన్ఫర్మ్. ఓకే, సో ఇప్పుడు దీనికి బిఎన్బి పంపించాం, అది ఓపెన్ చేద్దాం. ఓకే, సో బిఎన్బి వచ్చేసింది.
పీవీసీ ఫామ్ సారీ పీస్ మీద డాటా ఇవ్వ రాదు కదా ఇప్పుడు టోకెన్ స్టేకింగ్ డాటా ఇవ్వ టోకెన్ స్టేకింగ్ డాటా ఇవ్వ బిఎన్బి కనెక్ట్ కనెక్ట్ ఫామ్ చేజ్లో 124 ఉన్నాయి కనుక మనం దీన్ని చేసేయాలి. ఓకే మ్యాక్సిమం 100 సబ్మిట్. ఓకే సో ఇక్కడ డీప్ నుంచి వచ్చేది ఇప్పుడు మనకి 19 మాత్రమే ఉన్నాయి. సో రోజు వచ్చేటిది ప్లస్ 9 అవుతున్నాయి. ఇక్కడ ఈ 9 రోజు ప్లస్ అవుతాయి అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ పెరుగుతూనే ఉంటుంది. ఓకే ఎనివే రివార్డ్లోకి వెళ్దాం. రివార్డ్ స్టేటస్ ఓకే ఓన్లీ 69 మాత్రమే ఉన్నాయా? సో బట్ దీని కింద మనం ఎర్లీ బర్డ్ ఆఫర్ చేసాం. దీనికి ఒకసారి చూద్దాం ఎర్లీ బర్డ్ ఆఫర్ అయిందా ఎంత అయింది అనేది. వ్యూ ఎర్లీ బర్డ్ ఓకే రిఫరల్ ఫార్మింగ్ ఎస్ చూడండి ఇక్కడ 200 400 లక్షలు పడ్డాయి. సో 400 బిజినెస్ వచ్చినప్పుడు దీనికి కూడా 200 ఐడితో చేస్తే మనకి ఖచ్చితంగా అక్కడ ఎర్లీ బర్డ్ ఆఫర్కి మనం ఎలిజిబుల్ అవుతాం. సో ఒక పని చేయాలి మనం ఇప్పుడు ఎందులో ఉన్నాయో చూసి అందులో నుంచి చేయాలి. ముందుగా మనకి ఈ యొక్క ఐడి అవసరము. ఐడి ఎంత ఇది 83616590 ఓకే 836590 ఓకే. ఇప్పుడు ఇది క్లోజ్ చేద్దాం. ఇందులో 69 మాత్రమే ఉన్నాయి కదా. 69 ఎందుకు ఉన్నాయి? నేనే చేసాము ఏంటి దీనికి? ఒక డౌట్ వచ్చింది. ఒకసారి మళ్ళీ ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఎందుకు 69 ఉన్నాయి? ఒక రోజుగా 69 వస్తున్నాయి కదా, మరి ఎందుకు 69 ఉన్నాయి? 1 మినిట్ చూద్దాం. రిడీమ్ రివార్డ్ ఓకే 14 నిన్న చేసాం. రైట్ డౌట్ వచ్చింది. నిన్న చేసాం కనుక ఈరోజు అంతే ఉందన్నమాట. సో ఎవ్రీడే వీలైతే ఎవ్రీడే ఎల్లుబడి చేసుకునే బెటర్. ఓకే ఎనివే ఇప్పుడు మనము సో ఇందులో చేయాలి. ఇందులో బిఎన్బి లేదు, బిఎన్బి 0. చూడండి ఇక్కడ అది చేస్తాను. దానికంటే ముందు ఒక విషయం చెప్తాను. ఈరోజు నాకు కాల్ వచ్చింది. చూడండి సార్, ఇది ఇక్కడ XAI అని చెప్పేసి ఒక కాయిన్ ఉంది సార్. XAI అందరికి కనబడుతుంది. బిఎన్బి స్మార్ట్ చైన్ అని చెప్పేసి లక్షల కాయిన్స్ ఉంది. దానికి డాలర్ చూపిస్తుంది $2.25. బట్ లెఫ్ట్ సైడ్ ఏముంది సార్, దానికి వాల్యూ లేదు. ఒక్కోసారి ఇది డాలర్లు నాకు $100 కూడా చూపించింది. ఇక్కడ ఈ రకంగా కింద $2.25 చూపిస్తుంది కదా సార్. సో నా వాయిస్ క్లియర్ ఉంది కదా సార్? క్లియర్ సార్. సో ఇక్కడ చూడండి ఒకటి XAI అని చెప్పి ఓకే సార్ XAI అని ఇక్కడ ఉంది.
ఇది దీని వాల్యూ 2.25 ఉంటుంది, అయినా నేను అమ్మేసడానికి రెడీ ఉన్నాను, బట్ ఇది నమ్మరాదు ఇప్పుడు. అయితే కొన్నిసార్లు ఇది $100 కూడా నాకు చూపించింది, బట్ అమ్ముదామంటే అమ్మరాదు. ఈ రోజున 2.25 చూపిస్తుంది. ఒక్కొక్క రోజు ఇది బ్రహ్మాండంగా నేను లైవ్లో ఉండగానే పెరిగిపోయింది. 100 అంటే 100 లేదు, బట్ దగ్గర దగ్గర $30-40 వాల్యూ అయింది. కానీ నేను దాన్ని అమ్ముదామని చూస్తే అది ఎక్కడ అమ్మడానికి లేదు. ఇక అంటే ఎడమ పక్కన చూడండి, దానికి 0 వాల్యూ. సో మనకు పీవీసీ అక్కడ చూడండి, అక్కడ 0 కనబడుతుందని చెప్పి మీరు అనుకోవచ్చు, బట్ ఎందుకంటే 0 తర్వాత 2 డబుల్ జీరోలు వచ్చాయి కనుక పీవీసీ మీటర్ ఆ రకంగా కనబడుతుంది కనుక అట్లుంది. బట్ ఇది అట్లా కాదు సార్, ఇది అట్లా కాదు, ఇది ఆ విధంగా కాదు. ఓకే, సో అందుకని చెప్పేసి ఏంటంటే నేను ఎందుకు చెప్పానంటే ఏదో ఒకటి తక్కువ రేట్లలో వస్తుంది అని చెప్పేసి కొని పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు నేను అంటాను అట్లా. సో మరి పార్ట్నర్స్ చేసుకుంటప్పుడు జాగ్రత్త పడండి అనేది నా ఆలోచన. ఓకే, అందుకని చెప్పేసి సో ఏది పడితే అది కొనుక్కోవద్దు అనేది నేను చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తాను అనమాట. ఇది చేసి ఇది నన్ను అడిగితే ఇది చేసి ఇది నేను బై చేసి కూడా చూడండి, ఇక్కడ రీసెంట్ డీటెయిల్ డైరెక్ట్ ఇది కూడా లేదు, హిస్టరీ కూడా లేదు, బట్ చాలా దగ్గర దగ్గర సంవత్సరానికి ఏమో అవుతుంది. ఓకే, నేను కొన్నది $2 కాదు సార్, చాలా ఎక్కువతో కొన్నాను. బట్ నాకు నేను కొన్నది చాలా ఎక్కువతో కొన్నాను. బట్ ఒక రోజు నాకు వేరే సార్ కూడా కాల్ చేశారు, సార్ మనం ఏదైతే కొన్నాం అది అంటే ఎవరన్నా రిఫరెన్స్ ఉంటేనే మనం కొంటాం, అంటే రిఫరెన్స్ అంటే ఇది పెరిగే అవకాశం ఉంది సార్ అని చెప్పేసి ఒకసారి చెప్పడం జరిగింది. చెప్తే నేను కొన్నాను, ఆ కొన్న సరే మళ్ళీ కాల్ చేసి సార్ చాలా పెరిగిపోతుంది అమ్మేసేయండి అన్నారు. బట్ అక్కడ ఎక్కడ అమ్మాలి దీన్ని అనేది నాకు అర్థం కాలే. చూద్దాం ఒకసారి ఇట్లా చూసే ముందు పాన్ కేక్లో XAI అనే కాయిన్ ఉందా లేదా చూద్దాం ఒకసారి. ఓకే, అక్కడ $2 చూపిస్తుంది, ఎట్లా $2 పర్లేదు తీసేద్దాం అనుకుంటే తీసేయరాదు మేబీ. XAI చూడండి, ఆ సింబల్ రావట్లేదు ఇక్కడ, చూడండి ఇక్కడ ఏదేదో వస్తుంది, ఇక్కడ XAI జార్కొంట XAI అని అది మొత్తం రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే అది లిస్టులో లేదు, బట్ కొనడం అవుతుందంటే అవుతుంది సార్, బై అవుతుంది కానీ సేల్ అవ్వదు. అలా చాలా ఉంటాయి మార్కెట్లో. సో యూ విల్ బి జాగ్రత్త, అంటే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. ఓకేనా, ఏది పడితే అది తీసుకోవచ్చు సార్. వితౌట్ అవగాహన లేకుండా ఏది పడుతుంది కొనకండి సార్. ఓకేనా, కొనొచ్చు సార్, ఏదైనా బై అవుతుంది, బై అవ్వడం ఈజీ సార్, సేల్ అవ్వడం కష్టం. బై అవ్వడం ఈజీ, సేల్ అవ్వడం కష్టం. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా. మన పీవీసీ మీట ఎప్పుడైతే వాళ్ళు రోడ్ మ్యాప్లో చెప్పడం జరిగింది, నేను 2023 ఫిబ్రవరిలో 15వ తారీఖు ఎక్స్చేంజ్లో లిస్టెడ్ అవుతాను, స్వాప్ అవుతుంది నాది అని చెప్పింది. స్వాప్ అవుతాను అంటే నువ్వు ఏ కైనా మార్చుకోవచ్చు. అప్పుడు ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఇదివరకు మనది బంద్ అవ్వలేదు. అంటే నేను బంద్ అవ్వాలని కోరుకోవడం కాదు, చెప్పేది నేను ఒకసారి. సో ఏది ద బెస్ట్ అనేది మీకు చెప్తున్నాను అనమాట. అంటే మనం కొంచెం ఇది బాగుందా లేదా అనేది. ఇప్పుడు చూడండి, అక్కడ ఇదంటే నేను కొన్నాను మీకు చూపించాను. మిగతా వాళ్ళకు నాకు అప్పుడప్పుడు కాల్ చేస్తారు, సార్ ఈ కాయిన్ ఉంది ఎట్లా, దీన్ని నేను అమ్మేయాలనుకుంటున్నాను. తీరా అన్ని లెక్కలు పెట్టి అది ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేసి చూస్తే అది ఒక కమ్యూనిటీ పీపుల్ దాన్ని తయారు చేయడం జరిగింది. అది ఓన్లీ బై చేయొచ్చు తప్ప అమ్మరాదు. ఓన్లీ బయింగ్ మాత్రం, సేలింగ్ మాత్రం లేదు. అట్లుంటాయి సార్ కాయిన్లు. మీరు అనుకోవచ్చు అట్లుంటాయి సార్ అంటే అవును అట్లా ఉంటాయి సార్. అందుకే అంటాను మనది ద బెస్ట్ అని పీవీసీ. మరి ఏమని అనుకోండి, నన్ను తిట్టుకున్న పర్లేదు. సో అన్నీ ఓపెన్ ఉన్నాయి సార్, బట్ జస్ట్ కాకపోతే కొద్దిగా పెరగడం అనేది తక్కువ, కానీ అన్ని ఓపెన్లోనే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి.
ఓకే, ఇప్పుడు ఇది పంపించాను. ఇక నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఎర్లీ బర్డ్కి వెళ్దాం. ఓకేనా, మళ్ళీ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. సో ఇక్కడ బిఎన్బి పంపించాను. ఎస్, వచ్చేసింది. $15 సంబంధించిన బిఎన్బి వీటికి రావడం జరిగింది. ఓకే, టోకెన్ స్టేకింగ్ డాట్ కంటిన్యూ ఎనీవే. ఓకే, కనెక్ట్ వ్యాలెట్. సో మన టోకెన్ ఫామ్లోకి వెళ్దాం. ఓకే, సో కంటిన్యూ. ఇందులో ఫార్మింగ్లో కూడా 1700 ఉన్నాయి. మరి నిలబెట్టి లాభం లేదు. మళ్ళీ వీడు మళ్ళీ వచ్చి బగ్గునే అని చెప్పేసి మళ్ళీ కటి ఎత్తి చెప్పలేం. సో ఇక్కడ 10 మళ్ళీ చేద్దాం. కంటిన్యూ, కన్ఫర్మ్, పిన్ ఇద్దాం. సో ఇంతకుముందు మనం వచ్చాము, ఇక్కడ ఈ బిఎన్బి లేదు అందుకని చెప్పి చేయలేం కదా. సో ఇప్పుడు బిఎన్బి ఉంది కనుక చేసేయాలి. ఓకే, వెరీ గుడ్. ఫార్మింగ్ వ్యాలెట్ ఫార్మింగ్ మనం చేసాం. చూడండి, మనం 12 నాడు చేసాము, మళ్ళీ ఈరోజు చేసాం 16 నాడు, సారీ 15. ఓకే, సో నెక్స్ట్ మనం ఏమనుకున్నాం, ఇప్పుడు ఎర్లీ బర్డ్ చేయాలి కదా. రివార్డ్ స్టేటస్. ఓకే, రిడీమ్ రివార్డ్. అరే నెంబర్ ఎక్కడ పోయింది, మరి నెంబర్ రాసుకోలేదు మనం. ఓకే, ఇక్కడ ఎంత ఉంది, 1743 ఉంది. ఇప్పుడు 200 మనం చేసేయాలి. ఓకే, కంటిన్యూ. సెల్ఫ్ కాదు కనుక 1 మినిట్ నెంబర్ తీసుకుందాం మనం. ఓకే, 83616590. 83616590. సో 200. సబ్మిట్. కంటిన్యూ, సబ్మిట్, కన్ఫర్మ్, కంటిన్యూ. ఓకే, ఓకే జీ. ఓకే, ఇక్కడ చూస్తున్నారు మీరు, ఇక్కడ 12 నాడు చేసాం మనము 400తో. మళ్ళీ 14 నాడు చేసాము 400తో. ఈరోజు కూడా 400 చేసాం. 400 చేసాం అంటే ఫార్మింగ్ చేసుకుంటూ పోతున్నాం. బట్ ఇక్కడ ఇది అదర్ ఫార్మింగ్ చేస్తుంది తప్ప దీనికి చేయట్లేదు, అందుకని చెప్పేసి ఇక్కడ పెరగట్లేదు. ఓకేనా, ఇప్పుడు దేనికి ఫార్మింగ్ చేసాము, ఎర్లీ బర్డ్ దేనికి చేసుకున్నాము అది ఓపెన్ చేసి చూద్దాం మనం. ఓకే, సో నెక్స్ట్. ఓకే, సో ఫార్మింగ్ ఓకే దీనికి చేసాం. టోకెన్ స్టేకింగ్ డాట్ ఇవో. కనెక్ట్ వ్యాలెట్. సో ఎందుకంటే ఇది సార్ ఇది ఐఫోన్లో యూజ్ చేస్తున్నాం కనుక డైరెక్ట్ టోకెన్ ఫార్మింగ్ డేటా కూడా ఓపెన్ అవ్వదు. అందుకని చెప్పేసి ఈ విధంగా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, కనెక్ట్. సో దీంట్లో టైం వేస్ట్ అవుతుంది. మరి ఇక్కడ అది iOS-లో కనెక్ట్. ఓకే, ఇక్కడ డైరెక్ట్ వెళ్తున్నాం అనమాట టోకెన్ ఫార్మింగ్. ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి టోకెన్ ఫార్మింగ్ వెళ్తున్నాం. ఓకే, కంటిన్యూ ఎనీవే. ఓకే, సో ఇంతకుముందు మనం దీన్ని ఓపెన్ చేస్తే రిఫరల్ది 400 రెడీ ఉండే. ఇప్పుడు ఆల్రెడీ అక్కడి నుంచి లేచిపోతాయి, ఉండవు నాకు తెలిసి. ఓకే,
ఫార్మింగ్ స్టేటస్. ఓకే, ఎలిజిబుల్ ఆఫర్ రిఫరల్ ఫార్మింగ్ చూసారా ఇక్కడ లేదు. టోకెన్ ఫార్మింగ్ ఇక్కడ ఆల్రెడీ ఏమైందంటే ఎగ్జిక్యూటివ్కి వెళ్ళిపోయింది. అది చూడండి ఇక్కడ 15వ తారీఖు నాడు నిన్న వేసాము, 14న కూడా వేసాము ఫస్ట్ డే, అండ్ ఈరోజు కూడా మనం చేసాం. ఎగ్జిక్యూటివ్కి వెళ్ళిపోతుంది అనమాట. లేదంటే ఎలిజిబుల్లో వచ్చి ఉంటుంది, ఇక్కడ నిలబడతాయి అనమాట మనం చేసుకోకపోతే. ఓకే, ఎక్స్పైర్లు ఏమైనా ఉన్నాయంటే ఉంటే 400, అప్పట్లో 800 ఇవి స్టార్టింగ్లో అనమాట. ఇది 4th ఆగస్టు 6th ఆగస్టు. సో దీని కింద వేరే ఐడి లేవు, అందుకని చెప్పేసి ఆ విధంగా ఉన్నాయి అనమాట. ఓకేనా, సో ఎలిజిబుల్ అయిపోయాం. మరి అది కూడా ఎగ్జిక్యూటివ్లో కనబడుతుంది చూడండి ఇక్కడ మనం అయినట్టుగా. ఇందాక చూసాం కదా, చూసాం ఆల్రెడీ. ఓకే ఓకే, సో చూసారా 200, 400 అయిపోయింది. ఓకేనా సార్, సో మనం ఎర్లీ బర్డ్ అనేది అయిపోయింది, మనం చేస్తాం. ఓకే, ఎర్లీ బర్డ్కు 200కి ఎలిజిబుల్ అయ్యాం, అంటే కింద 400 బిజినెస్ కూడా తీసుకొచ్చాం. ఓకే, సో ఇంకా మీడియా పార్ట్నర్స్ ఏంటి విషయాలు, ఒకసారి బైనాన్స్ ఓపెన్ చేద్దామా? టైం కూడా 9 అవుతుంది. సో ఇక్కడ చూస్తే 710 అయింది. మొన్న మనకు 705 ఉండే, ఈరోజు 710 ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఆ రోజు మనకి ఇక్కడ కింద చూస్తే $14 35 ఉండే, ఈరోజు $14 44 అయింది. అంటే అదే పెప్పే అనేది మనం ఇక్కడ బై చేసాం కదా, $5 పెట్టి. ఎప్పుడు ఏ రేట్ ఉన్నప్పుడు 599 మధ్యలో చూస్తారు ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ రోజున 709. ఆల్రెడీ మనం సెట్ చేసి పెట్టాం ఇక్కడ, మనం చూడకుండా. కానీ ఒకవేళ ఇప్పుడు ఈ ఎక్కడైతే ఈ 709 ఉందో, ఈ 7 కాడ 9 వచ్చినప్పుడు సేల్ అవ్వాలని సెట్ చేసి పెట్టాం మనం ఆల్రెడీ. సో ఎనీవే ఎప్పుడైనా అవ్వచ్చు, చెప్పలేం. సో తీసుకోవాలనుకుంటే ఇప్పుడే తీసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పటికైనా కూడా మనకి $4.44 లాభం వస్తుంది. సో బెటర్ దెన్ మిగతా 20 సెంట్ లెస్ అయినా కూడా, అంటే $4.24 అయితే మనకు మిగులుతుంది. అంటే నెట్వర్క్ ఫీజు అది పొంగ, అంటే ప్రతి దానికి సార్ నువ్వు బిఎన్బిలో కైన్ బై చేసినా లేకపోతే బిఎన్బి కట్ అవుతుంది, పోలిగాన్ గురించి బై చేస్తే పోలిగాన్ కట్ అవుతుంది, లేకపోతే ఇందులోనే కట్ అవుతుంది. సో ప్రతిదీ కూడా వితౌట్ ఛార్జ్ ఎక్కడ వర్క్ జరగదు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో నువ్వు నెట్వర్క్ మార్కెటింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇంకోటి కావచ్చు, వితౌట్ ఫీజ్ నథింగ్ విల్ బి డన్. అసలు జరగదు. ఫీజు లేకుండా ఏ వర్క్ జరగదు. ఓకేనా, దానికని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఫీజు మనకే ఎక్కువ పడుతుంది అని మనం అనుకుంటున్నమాట, వాస్తవమే. సో మరీ ఓవర్గా ఏం లేదు, బట్ పబ్లిక్కి చూడండి ఇప్పుడు తగ్గిపోయింది. చూడండి ఇక్కడ ఇందాక $14 చూపించింది, ఇప్పుడు $14.44 ఉన్నది. ఇప్పుడు ఎంత సార్? $13.89. చూడండి, అందుకే అంటాం కదా, కళ్ళు మూసుకొని తెరిచేలోగా పడిపోతుంది. ఎందుకు అర్థమవుతుంటున్నా, ఎక్కడ చూసి చెప్తున్నా మరి $13, $14 అని ఆల్మోస్ట్ మీ అందరికి తెలుసు. ఓకేనా, సో ఇలా మనము ఇక్కడ కూడా పేషెన్స్తో ఉన్నాం. ఇది ఎప్పుడు జరుగుతుందని, ఎలాగైతే మన పీవీసీ మెటీరియల్తో ఉన్నాము, మరి ఇది బైనాన్స్లో ఉందా అంటే బైనాన్స్లో ఉంది. ఓకేనా, సో ఆ రోజు అందుకే ఇది మీ ఎదురుగానే బై చేసింది, మీకు అర్థం అవ్వడానికి మాత్రమే నేను ఇక్కడ బై చేయడం జరిగింది అనమాట. అంటే మనం రోజు చూసుకోవచ్చు అన్న ఆలోచనతో. అంటే మనం ఏమనుకుంటాం అంటే, మనము పార్లమెంట్ నుంచి ఇందులోకి వచ్చాం కదా, ఇది ఒకటే మనకు తెలుసు, ఈ విధంగా వేరే ఏముండే ఇదే ఉంది అంటుంటారు. అలాగా సార్, క్రిప్టో ఈజ్ ద క్రిప్టో. అలాగే క్రిప్టో అనేది ఈ విధంగా ఉంటుంది అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, 599 ఉన్నప్పుడు మనం కొన్నాం, ఇప్పుడు 708. సో ఒకసారి
హోమ్లోకి వెళ్దాం. నో, రీసెంట్లీగా WCT, ఓకే, WCT అనేది మనకు న్యూ లిస్టింగ్ అవ్వడం జరిగింది. చూడండి, లాస్ట్లో అదే ఉంది న్యూ లిస్టింగ్. ఎప్పుడైంది చూద్దాం ఒకసారి. టుడే, ఈరోజే లిస్టెడ్ అయింది. ఇక్కడ 0.20 అక్కడ ఎంటర్ అయ్యి 0.413 దగ్గర క్లోజ్ అయ్యి మళ్ళీ డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది. చూడండి ఏ విధంగా అయిందో చూడండి. 4 hours 15 minute క్యాండిల్ చూడండి ఏ విధంగా వచ్చిందో. చూస్తున్నారు అందరూ. ఇది 15 నిమిషాలకు ఒక క్యాండిల్. ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు దీన్ని ఎలా గెసేస్తావు సార్ నువ్వు? కిందికి వద్దా ఉంటావు, మీదకి వద్దా ఉంటావు, ఎవరికి తెలియదు. ఇట్లుంది ఒకరోజు క్యాండిల్. 0.20 ఎంటర్ అయ్యింది, అంటే లిస్టెడ్ అయింది. ఆ తర్వాత 0.4113. ఇది ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? బయర్ చేతిలో ఉందా, సెల్లర్ చేతిలో ఉందా? ఇది చెప్పలేం. ఇలా ఉంది. ఇలా ఉంటే ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో? సెల్లర్స్. ఓకేనా? సో మార్కెట్ని దీన్ని అంచనా వేయలేకుండా అవుతుంది. మార్కెట్ని అంచనా వేస్తే తప్పులు జరుగుతాయి. సో ఒకసారి చూస్తే గెయిన్ హార్ట్లోకి వెళ్తే BNB ఈరోజు 583. సో ఒకరోజు మనం BTC చూసిన ఆ రోజు కూడా 84 పాయింట్ సంథింగ్ ఉంది. సో ఆ రోజు మనం అనుకున్నాము 90కి వెళ్తుందని చెప్పేసి అంచనాలు వేశారు అని. బట్ నో, నథింగ్, వెళ్ళలేదు. అక్కడదక్కడనే చూడు ఆటాడుతూ వస్తుంది. చూసారా ఏం జరుగుతుంది? ఈ విధంగా ఉంటే ఆ మార్కెట్ని అంచనా వేయలేం. సో ఇది 1 hour క్యాండిల్. 86,496 వెళ్ళి మళ్ళీ తగ్గుతూ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ BNB చూస్తే కూడా సేమ్ ఇదే విధంగా నడుస్తుంది. ఓకే, ఇక్కడ ఇలా చూసుకోవచ్చు సార్. అందరు కూడా మీ డివైస్లోనే అందరు చూసుకోవచ్చు. సో పీపీ చూస్తే ఈరోజు -4లో ఉంది. మొన్న చాలా ఫస్ట్లో కనబడింది ఇక్కడ ఈ ప్లేస్లో 4, 5, 6 నెంబర్లో. ఇప్పుడు కొంచెం కిందికి వెళ్ళింది. ఇథేరియం ఓకే. గెయినర్లో ఎవరున్నారు? స్టార్టింగ్ గెయినర్లో ఇప్పుడు ప్రోస్ అంట, PROS. ఇది కూడా ఈ విధంగా ఉంది సార్. 1 hourలో చూద్దాం. ఓకే, ఇది కూడా మనము గెస్ వేయలేదు, అంచనా వేయడానికి లేదు ఇక్కడ. ఓకే, ఇవన్నీ ఎవరు చూస్తారంటే సార్ ట్రేడ్ చేసే వాళ్ళు చూస్తారనమాట. ట్రేడింగ్ చేసుకున్న వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకు పిన్ టు పిన్ తెలుస్తుంది అందులో ఏది ఏ మార్క్ ఎక్కడుంది, ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది, ఏంటి, ఇప్పుడు ఏం జరగబోతుంది, వాళ్ళు అంచనా వేయగలరు. ఓకే, ఇక్కడ లూజర్స్ చూస్తే 4th అంట, FRTH 14% వరకు కూడా మైనస్లో వెళ్తుంది అని ఇక్కడ చూస్తున్నాం. చూసారా? ఇలా 15 minutes క్యాండిల్ కానీ, 1 hour క్యాండిల్ కానీ, 4th hour క్యాండిల్ కానీ, 1 day చూసినా కూడా డౌన్ ఫాల్లో ఉంది. ఓకే, ఈ విధంగా మనం చూసుకోవచ్చు. రీసెంట్లీ 1, 2, 3, 4, 5, 6, 7 days బిఫోర్ $5.442 వరకు వెళ్ళింది. ప్రెజెంట్ సిస్టంలో $2 అంటే $3 వ్యవధి పడిపోయింది. సో ఈ విధంగా మార్కెట్ని అంచనా వేసుకొని
ముందుకెళ్తారు సార్. తెలుసుకునే వాళ్ళు, నేర్చుకునే వాళ్ళు, ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఇది రేపు ఏం బాగోబోతుంది, ఇంకో 1 అవర్ తర్వాత ఏంటి, ఇంకో 1 మినిట్ తర్వాత ఏం జరగబోతుంది, 15 మినిట్ తర్వాత ఏం జరగబోతుంది, ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? హూ ఇస్ ద టేకెన్ ట్రేడింగ్ క్లాస్, వాళ్ళకి తెలుస్తాయి అనమాట. మరి వాళ్ళు చెప్పేది కూడా 100% జరుగుతుందా అంటే జరుగుతుంది, బట్ 100% కాకుండా 98-99% జరగచ్చు. ఇస్ ద కరెక్ట్ అనేది. ఓకేనా? సో చూడండి, ఇక్కడ మన న్యూ లిస్టెడ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో రాబోయేది అయితే ఏం లేదు. ఇది మాత్రం ఈరోజు వచ్చింది WCT. దానికంటే ముందు కెర్నల్, ఓకే, కెర్నల్ కూడా రావడం జరిగింది. ఓకే, ఇవన్నీ మనం చూసుకుంటే 24 hours వాల్యూమ్ని మనం చూసుకోవచ్చు. అంటే ఎంత బిజినెస్ చేసింది అనేది అనమాట. ఓకేనా? సో ఇది సార్ మార్కెట్ క్యాప్ కూడా చూసుకోవచ్చు. ఓకే, సో చూడండి, BTC క్యాపిటల్ 1.68 ట్రిలియన్, ఇథెరియం 195.14 బిలియన్, XRP 123.75 బిలియన్, 123.75 బిలియన్స్, BNB 14 బిలియన్. సో ఈ విధంగా అన్ని కాయిన్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవాలనుకుంటున్నాం సార్. ఓకే, ఈ విధంగా ఇక్కడ అన్ని మనం టైప్ చేసి చూసుకోవచ్చు, ఈవెన్ ఏ ఎక్స్చేంజ్లోకి వెళ్ళినా. సో రేపు కాయిన్ బేస్ కాయిన్ ఐ థింక్ అది డౌన్లోడ్ చేసుకొని అందులో PVCని స్వాప్ చేసుకుంటే బెటర్ అని నాకు తెలిసింది. సో చూద్దాం, రేపు చేద్దాం ఆ పని. సో థ్యాంక్ యూ ఇప్పటిదాకా మరి ఇది మన టెలిగ్రామ్ స్క్రీన్ షేరింగ్ మనకి సహకరించినందుకు థ్యాంక్ యూ. సో నేనే బంద్ చేస్తున్నాను ఇప్పుడు స్క్రీన్ షేర్. నేను స్వాప్ చేశాను. థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్, అందరికి కూడా, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. సో మళ్ళీ రేపు 9:40 మీట్ అవుదాం. ఓకే సార్, థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా మనస్ఫూర్తిగా జై పీయూష్ మెటా అని చెప్పేసి లెఫ్ట్ అవ్వడం. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ, అందరికి నమస్తే. జై PVC Meta, sir. PVC Meta will never end. Thank you, Rajesh, sir. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై పీయూష్ మెటా. జై పీయూష్ మెటా సార్, జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవరిబడి, థ్యాంక్ యూ సార్, అందరికీ నమస్తే. PVC Meta never end. Thank you, sir. Rajesh, sir. Thank you, PVC Meta. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవరిబడి, థ్యాంక్ యూ అందరికీ నమస్తే. జై పీయూష్ మెటా.